Recording in progress. ఓకే అండి. ఫస్ట్ యాజ్ యూజువల్ మన ప్లాన్ ప్రకారం ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేసుకుంటాం మనం. అకౌంట్స్ బేసిక్స్, కాస్టింగ్ బేసిక్స్, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ అర్థం అవ్వాలన్నా నాకు తెలిసి ఒక 90% ఆఫ్ ది కంటెంట్ నేను ఇప్పుడు బేసిక్స్ లో చెప్పేది మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది. అయినా సరే వినండి ఓపిక. ఓకేనా? ఎందుకు సార్ అంటే నేను తర్వాత లింక్ చేసుకుంటాను ఇవన్నీ. అది నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే జనరల్ ఎంట్రీస్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే ఫౌండేషన్ వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, మీకు కూడా ఒకసారి రివైజ్ అయినట్టు ఉండొచ్చు. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయేది ఏంటి సార్ అంటే అకౌంట్ బేసిక్స్. మీకు మెటీరియల్ వచ్చి ఉంటుందమ్మా, ఒకవేళ రాకపోతే సెండ్ చేస్తారు, ఒకసారి ఫార్వర్డ్ అడగండి. సో మీకు గ్రూప్ లో కూడా పెట్టేసి ఉంటారు. మీకైతే ఇచ్చారు కదా మెటీరియల్. అకౌంట్స్ బేసిక్స్. వై అకౌంట్స్ బేసిక్స్ ఆర్ వెరీ నెసెసరీ, ఎందుకు ఇంపార్టెంట్ సార్ అంటే మీరు కాస్టింగ్ బాగా నేర్చుకోవాలన్నా, ఎఫ్ఎం బాగా అర్థం అవ్వాలన్నా డెఫినెట్లీ అకౌంట్స్ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ నుంచే వస్తాయి ఇవన్నీ, కాస్ట్ రికార్డ్స్ కానీ ఇవన్నీ వాటికి లింక్ అయి ఉంటాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అంతే. ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని మీరు అనాలిసిస్ చేస్తారు. ఫర్ బోత్ కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం కంపల్సరీ అకౌంట్స్ ఆర్ ఇంపార్టెంట్. బట్ మన పేపర్ 1 ఏమో కాస్టింగ్, పేపర్ 2 ఏమో ఎఫ్ఎం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. బట్ ఈవెన్ పేపర్ 1 లో కొంత అకౌంటింగ్ పార్ట్ కూడా ఉంటుంది. బట్ అంత వైడ్ గా ఏం ఉండదు, జస్ట్ బేసిక్స్ ఉంటాయి. అకౌంట్స్ బేసిక్స్ యాజ్ యూజువల్ స్టార్ట్ చేద్దాం. సో అకౌంట్స్ బేసిక్స్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ అకౌంటింగ్ అనేది ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి అందరికి తెలిసిన విషయం. అది ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఆర్ ఒక షాప్ రన్ చేస్తున్నప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. మనం కానీ వాటిని రికార్డ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఏమీ కాదు. బయట ఎవరైనా వెళ్ళి చూడండి, ఎవరు రికార్డ్ చేయరు. ఇక్కడ చిన్న చిన్న షాపులలో ఎవరు రికార్డ్ చేయరు. వాళ్ళ కంట్రోల్ ఏంటి అంటే డే అంటే ఎంత వచ్చింది చూసుకుంటారు, ఎంత పోయిందో చూసుకుంటారు. బట్ ఇమాజిన్ ఇఫ్ ఇట్ ఈస్ డీమార్ట్. డీమార్ట్ అమ్మ ఒకరితో రన్ అవుతుంది, అది ఒక బ్రాంచ్ కాదు. కంపల్సరీ వాళ్ళు ఏం చేయాలి, ప్రతిదీ రికార్డ్ చేసుకోవాల్సింది. సేల్స్ రికార్డ్ చేయాలి, పర్చేజ్ రికార్డ్ చేయాలి, అన్ని రికార్డ్ చేయాలి. ఆ ప్రొసీజర్ ఒకటి ఉండాలి కదా. ఒకప్పుడు ఓల్డెన్ డేస్ లో ఎలా ఉండేది సార్ అంటే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో బుక్ పెట్టి ఏదో రాసుకునేవాళ్ళు, ఇలా రాసుకునేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది సార్ అంటే గ్రూప్ గా ఫామ్ అయిపోయి మనం ఇలా రాసుకుందాం. ఇప్పటికీ కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మీకు అర్థం కావు, మనం ఫాలో అయ్యేది కాదు. వాళ్ళు ఓన్ భాషలో వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళ బుక్స్ వేరు ఉంటాయి. అలా గ్రూప్స్ గా ఫామ్ అయ్యి వాళ్ళకి నచ్చినట్టు రాసుకోవడం స్టార్ట్ చేశారు. తర్వాత అది కాస్త కంట్రీస్. తర్వాత 1 పాయింట్ ఒక డెసిషన్ తీసుకున్నారు. అకౌంట్స్ అనేది ఒక స్టేట్ కి సంబంధించింది కాదు, ఒక కంట్రీకి సంబంధించింది కాదు, ఇట్స్ యూనివర్సల్ థింగ్. మనం రాసే అకౌంట్స్ అంటే ఈ వరల్డ్ లో ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, జపాన్ వెళ్ళినా, చైనా వెళ్ళినా, యుఎస్ వెళ్ళినా, యూకే వెళ్ళినా చూపిస్తే అర్థం అవ్వాలి. అది చూపిస్తే వాళ్ళు చదివి అర్థం చేసుకోగలిగి ఉండాలి. అంటే నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయకూడదు ఇక్కడ. లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉండాలి. అకౌంటింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, అది యూనిక్ గా ఉండాలి, అందరూ అదే ఫాలో అవ్వాలి. రూల్స్ కూడా ఫ్రేమ్ చేసుకోవాలి, ఫార్మాట్స్ ఎంటైర్ వరల్డ్ అదే ఫాలో అవ్వాలి. అందుకనే మీకు అకౌంట్స్ లో రూల్ బేస్డ్ ఉంటుంది చాలా వరకు. ఇంతే అంటే ఇంతే. ఎందుకంటే మేమందరం అదే ఫాలో అవుతున్నాం ఇయర్స్ ఆన్ ఇయర్స్ నుంచి. ఇప్పుడు మార్చడానికి వీల్లేదండి, మారిస్తే అర్థం కాదు. ఇప్పుడు మనం రాసే అకౌంట్స్ జపాన్ లో చూపిస్తే అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. అదేంటి వాళ్ళ లాంగ్వేజ్ వేరు కదా, వాళ్ళ లాంగ్వేజ్ వేరు. అలా అని చెప్పేసి మీరు ఇక్కడ ఏ లాంగ్వేజ్ యూస్ చేశారంటే అకౌంటింగ్ లాంగ్వేజ్ యూస్ చేశారు. వాళ్ళు నేర్చుకున్నా అదే నేర్చుకుంటారు, ఎవరు నేర్చుకున్నా అదే నేర్చుకుంటారు. మీరు చదివేది యూఎస్ కోర్సే, కానీ నేను చెప్పేటప్పుడు ఆల్రెడీ తెలుసుకున్నాం కదా అనుకునే ఒక ఉంటుందమ్మా మీకు. సో ఏ కోర్స్ అయినా సరే అకౌంట్స్ ఒకటే మన యూనివర్స్. మీరు ఇప్పుడు మనం నేర్చుకునే పాయింట్స్ యూజ్ చేసుకుని అకౌంట్స్ ఫ్రేమ్ చేస్తే జపాన్ వాళ్ళు చూపించినా, చైనా వాళ్ళు చూపించినా, ఇటలీ వాళ్ళు చూపించినా వాళ్ళు అర్థం చేసుకోగలరు. యూనివర్సల్ లాంగ్వేజ్ అకౌంటింగ్ అనేది. ప్రొసీజర్ ఏంటి సార్? ఫస్ట్ జనరేటింగ్ ద ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒక పార్ట్. అంటే మీరు బిజినెస్ లో జరిగే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయడం, దాన్ని యూజర్స్ కి యూజింగ్ దట్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ యూజర్స్ కమ్యూనికేట్ చేయడం, దాన్ని యూజ్ చేయడం. మళ్ళీ ఇదే చార్ట్ నేను లాస్ట్ లో చూపిస్తాను. చాప్టర్ స్టార్టింగ్ లో ఒక చార్ట్ చూపిస్తాను నేను, మళ్ళీ చాప్టర్ లాస్టింగ్ లో సేమ్ అదే చార్ట్ చూపిస్తాను. అంటే మనం ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నాం, ఎలా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ జనరేట్ చేయబోతున్నాం, దాన్ని ఎలా యూజ్ చేస్తారు యూజర్స్. బేసిక్స్ అయిపోతాయి.
అంటే చాప్టర్ ఎండింగ్ లో మళ్ళీ ఇదే చార్ట్ డిస్ప్లే అవుతుంది, టిక్ పెడతాను ఇది అయిపోయింది కదా. సేమ్ ఏ చాప్టర్ అయినా అంతే అమ్మా, ఫస్ట్ లో ఏదైతే చార్ట్ చూపిస్తానో అది మళ్ళీ లాస్ట్ లో చూపిస్తాను, అంటే అవన్నీ నేర్చుకోబోతున్నాం అనేది ఆబ్జెక్టివ్. అది ఏంటి, ఎలా ఫస్ట్ ఏం నేర్చుకుంటాం మనం, ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎలా జనరేట్ చేస్తామో నేర్చుకుంటాం, యూజెస్ ఏంటనే తర్వాత చూస్తాం. సరే ఆ ప్రాసెస్ లో మనం కొన్ని వర్డ్స్ నేర్చుకోవాలి. అకౌంట్స్ అంటే ఏంటి, అకౌంట్స్ అంటే ఏంటి అసలు. ఎట్ వన్ లెవెల్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇట్ కెన్ బి సెడ్ దట్ ట్రాకింగ్ ద ఫ్లో ఆఫ్ మనీ త్రూ ది బిజినెస్. ఒక బిజినెస్ జరుగుతుంది సార్, మనీ ఫ్లో ట్రాక్ చేయటాన్ని అకౌంట్స్, అకౌంట్స్ లో జనరల్ గా అదే చేస్తాం. మన అకౌంట్స్ జనరల్ గా ఎక్కువ ఎందుకు మెయింటైన్ చేస్తాం, మన డబ్బులు ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా సార్ అంటే బోత్. మనకు వచ్చేది వెళ్ళేది, క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్, వాటిని ట్రాక్ చేసేదే అకౌంట్స్ అంటే. అది ఎలా ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. సో ఎలా చేస్తాం, ఏం చేస్తాం, ఎలా రికార్డ్ చేస్తాం అసలు ఇవన్నీ. సో ఇవన్నీ ఒక్కొక్కటిగా స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఫస్ట్ వి స్టార్ట్ హియర్ అండ్ generating information and using the information. Next, what is account? Account అంటే informal language లో ఏంటమ్మా, tracking the flow of money through a business. బిజినెస్ సంబంధించి ఫ్లో ఆఫ్ మనీ ట్రాక్ చేయడం. సరే అది ఎలా ట్రాక్ చేస్తారు ఏంటి, ఇదంతా నేర్చుకునేటప్పుడు ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఫస్ట్ మనం దీనికంటే ముందు మీరు బిజినెస్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హోటల్ పెట్టాం అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం, స్టార్ట్ చేస్తాం, హోటల్ స్టార్ట్ చేస్తాం, ల్యాండ్ బిల్డింగ్ అని కొన్ని ఫర్నిచర్ అని, రైస్, ఈ గోధుమ పిండిలు ఇవి అవి కొన్ని, ఒక సాలరీ పర్సన్ అపాయింట్ చేసి చెఫ్ ని, వచ్చిన వాళ్ళకి సేల్స్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడ జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ ద ఎకనామిక్, అక్కడ జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఈజ్ ద ఎకనామిక్ యాక్టివిటీ. ఎకనామిక్ యాక్టివిటీ అంటే అసలు ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి సార్, అసలు ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి సార్ అంటే, సార్ ఏదైనా ఒక బిజినెస్ కి సంబంధించి ఒక వాల్యుయేషన్, అది ప్రాఫిట్ అవ్వచ్చు లాస్ అవ్వచ్చు. జనరల్ గా చాలా మంది ఎకనామిక్ యాక్టివిటీ ప్రాఫిట్ అంటారు. అది ఏదైనా ఒకటి సేల్ అవ్వచ్చు, పర్చేజ్ అవ్వచ్చు, దాని అంట ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. అందులో టూ వింగ్స్ ఉంటాయి. ఏంటది, ఫస్ట్ వన్ ట్రాన్సాక్షన్, నెక్స్ట్ వన్ ఈవెంట్. ట్రాన్సాక్షన్ ఉంటుంది, ఈవెంట్ ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ తెలుసుకుంటే చాలా వరకు ఎంట్రీస్ ఈజీగా వేసేయచ్చు. చాలా మందికి ఆ డిఫరెన్స్ తెలియదు ట్రాన్సాక్షన్ కి ఈవెంట్. చాలా మంది అందుకనే నెట్ ప్రాఫిట్ కి ఎంట్రీ చెప్పంటే చెప్పేస్తారు, క్లోజింగ్ స్టాక్ ఎంట్రీ చెప్పంటే చెప్పేస్తారు ఆ డిఫరెన్స్ తెలియక. సో ఆ డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ట్రాన్సాక్షన్ కి ఈవెంట్ కి డిఫరెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఏంటి అసలు చూద్దాం. ఎకనామిక్ యాక్టివిటీ అంటే టూ థింగ్స్ ఉంటాయి, ట్రాన్సాక్షన్స్, ఈవెంట్స్. ఈ రెండింటి గురించి తెలిసిన తర్వాత మళ్ళీ ఎకనామిక్ యాక్టివిటీ దగ్గరకు వద్దాం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సార్, ఫస్ట్ వన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ అన్ అగ్రిమెంట్. ట్రాన్సాక్షన్ అంటే ఏంటమ్మా, పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ అన్ అగ్రిమెంట్. పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ యాక్ట్ ఆర్ అన్ అగ్రిమెంట్. So transaction, first thing is a transaction. Transaction. First is ఒక యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ ఒక యాక్టివిటీ, అండ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్. ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పర్సన్స్ ఆర్ టూ పార్టీస్, అది ఎవరైనా అవ్వచ్చు. ఫస్ట్ వన్, ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ టూ పార్టీస్, అండ్ ఎక్స్చేంజ్ అనేది కూడా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో. ట్రాన్సాక్షన్ ఉండాలి అంటే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది, టూ పార్టీస్ మధ్యలో జరుగుతున్న అగ్రిమెంట్ అండ్ ఇద్దరి మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది. ఎక్స్చేంజ్, సో ఇద్దరు పర్సన్స్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఆ ఎక్స్చేంజ్ కూడా ఎలా ఉంటుంది సార్ అంటే, వన్ పార్టీకి ఇన్కమింగ్ అయితే ఏదైనా ఒకటి ఇన్కమింగ్, ఇంకొక పార్టీకి ఏమవుతుంది, సేమ్ అది అవుట్ గోయింగ్ అవుతుంది. అవుట్ గోయింగ్ అవుతుంది. ఒక పార్టీకి ఇన్కమింగ్ అయితే ఇంకొక పార్టీకి అవుట్ గోయింగ్ అవుతుంది. అలా ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. అండ్ టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి కంపల్సరీ.
రెండు విషయాలు జరుగుతాయి అక్కడ. కంపల్సరీ 2 ఆస్పెక్ట్స్, ప్రతి ట్రాన్సాక్షన్ లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఇద్దరు వ్యక్తులు 2 ఆస్పెక్ట్స్. ఒక యాక్టివిటీ, ఒక అగ్రిమెంట్ బిట్వీన్ 2 ఆస్పెక్ట్స్. ట్రాన్సాక్షన్ డెఫినేషన్ అన్న ఇట్ ఈస్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఇద్దరి మధ్యలో. 2 ఆస్పెక్ట్స్ జరుగుతాయి ఇద్దరికి 2 ఆస్పెక్ట్స్ జరుగుతాయి. డబల్ అంటారు, డబల్ ఇంపాక్ట్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్, purchased pen from shop keeper. షాప్ కీపర్ ఉన్నారు కదా, ఇక్కడ ఇది మీరమ్మా మిస్టర్ ఏ, ఇదిగో షాప్ కీపర్, మీరు మిస్టర్ ఏ, షాప్ కీపర్ అమ్మా, షాప్ కీపర్. దిస్ ఇస్ మిస్టర్ ఏ, దిస్ ఇస్ ద షాప్ కీపర్. ఏం చేశారంట, పెన్ పర్చేస్ చేశారంట షాప్ కీపర్ దగ్గర నుంచి. మీరు ఏమి ఇస్తారు అతనికి, మనీ ఇస్తారు. అతని దగ్గర నుంచి ఏమొస్తుంది మీకు, పెన్ వస్తుంది. మీకు ఇన్ఫ్లో ఏంటి, ఇన్కమింగ్ ఏంటి పెన్, అవుట్ గోయింగ్ ఏంటి మనీ. అతనికి క్యాష్, అవుట్ గోయింగ్ పెన్. దీన్నే ఒక ట్రాన్సాక్షన్ అంటారు. మనకు అది పర్చేస్ ట్రాన్సాక్షన్, అతనికి అది సేల్ ట్రాన్సాక్షన్. ఈ యాక్టివిటీనే ఎకనామిక్ యాక్టివిటీ అంటారు. ఈ ట్రాన్సాక్షన్, దీనికి ఒక పేరు పెట్టారు, నన్ను ఎక్స్చేంజ్ కి ఒక పేరు పెట్టారు. వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన దానికి యాక్టివిటీకి ఒక పేరు పెట్టారు. దాన్ని ఏమంటారంటే ట్రాన్సాక్షన్, టెక్నికల్ వర్డ్. ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశారంటే కొన్ని టర్మినాలజీ క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంగ్లీష్ యూజ్ చేయకూడదు, నేను తెలుగు యూజ్ చేయకూడదు, తమిళ్, కన్నడ ఇవి యూజ్ చేస్తే వాళ్ళకి మాత్రమే పరిమితం అవుతుంది అకౌంట్స్ అనేది. దట్స్ వై వీ హావ్ యూజ్ అ డిఫరెంట్ లాంగ్వేజ్, అకౌంటింగ్ లాంగ్వేజ్. అందుకని ఈ పర్టికులర్ యాక్టివిటీని ఇలా ఉన్న దానికి ఒక పేరు పెట్టాము. ఏంటంటే అది ట్రాన్సాక్షన్. ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ మీన్స్ an activity and it's an agreement between the two persons and it is an exchange. ఒక పర్సన్ కి ఇంకో పర్సన్ కి ఎవరు బుక్స్ లో రాస్తారు ఆ ఎంట్రీ అనే దాన్ని బట్టి అది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, షాప్ కీపర్ బుక్స్ లో ఏం రాసుకుంటాం, మనీ వచ్చినట్టు రాసుకుంటాం, పెన్ వెళ్ళిపోయినట్టు రాసుకుంటాం. మీ బుక్స్ లో ఏం రాసుకుంటారు, మనీ వెళ్ళిపోయినట్టు రాసుకుంటారు, పెన్ వచ్చినట్టు రాసుకుంటారు. వాళ్ళ బుక్స్ లో ఎంట్రీ రాసుకుంటారు, వీళ్ళ బుక్స్ లో ఎంట్రీ రాసుకుంటారు. 2 ఆస్పెక్ట్స్. మీకు 2 ఆస్పెక్ట్స్ జరుగుతుంది. మీకు జరిగే 2 విషయాలు ఏంటి, మీ దగ్గర మనీ వెళ్ళిపోవటం, పెన్ రావడం. ఈ కండిషన్స్ ఉంటేనే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. సో ఈ కండిషన్స్ ట్రాన్సాక్షన్ అంటారు. సరే, ఓకే, దెన్ వాట్ ఈస్ ఈవెంట్, ఆ తర్వాత చూద్దాం. సో వన్ థింగ్, అమ్మా మ్యూట్ లో పెట్టుకోవాలి, లేకపోతే రికార్డింగ్ లో చాలా పెద్దగా అనిపిస్తుంది వాళ్ళకి. మ్యూట్ మ్యూట్ ఒకసారి చెక్ చేసుకోండి అందరూ. ఓకే, రైట్. నార్మల్ గా అడుగుతాం, ట్రాన్సాక్షన్ గురించి చెప్పుకున్నాం అమ్మా, మీ ఐడియా కోసం. జనరల్ గా మీరు ఐడియా ఉంటుంది కదా ట్రాన్సాక్షన్, మనకు తెలిసే ఉంటుంది. ఒక్కొక్కరిని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం ఫస్ట్. శ్రీప్రియ అమ్మ, శ్రీప్రియ, శ్రీప్రియ ఉన్నారా? మ్యూట్ లో ఉన్నారు అమ్మా. ఈ రోజు ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా మీరు? వాట్ ఈస్ ట్రాన్సాక్షన్? Performing an act. An activity, it's an exchange. ఈ రోజు ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా? ఏం ట్రాన్సాక్షన్ చేయలేదా? షూరా? మీరు లాస్ట్ లో చేసిన ట్రాన్సాక్షన్ ఏంటి? సండే ఏం చేశారు? చాక్లెట్ కొనుక్కున్నారమ్మా. అది ట్రాన్సాక్షన్, చాక్లెట్ కొనుక్కోవడం అనేది? మనీ వెళ్తుంది, చాక్లెట్ వస్తుంది. ఎక్సలెంట్ నాన్న, ఇట్స్ అ ట్రాన్సాక్షన్. సూపర్. నెక్స్ట్, శ్వేత. శ్వేత అమ్మ, మీరు ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా ఇవాళ? లాస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? బుక్ పర్చేస్ చేశారు. ఇది ట్రాన్సాక్షన్ అమ్మా, బుక్ పర్చేస్ చేయడం అనేది. మీకేమొస్తుంది?
బుక్ వస్తుంది. సూపర్. ఆకాష్. ఎస్ సార్. అమ్మ మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేశారా? ఎస్ సార్, సేల్స్ చేశాను సార్. ఏం చేశారు సేల్? మిషనరీ. మిషనరీ సేల్. ట్రాన్సాక్షన్ అది ఎట్లమ్మా? కండిషన్స్ సాటిస్ఫై అయినాయా? ఎస్ సార్. 2 పర్సన్స్ ఉన్నారు, మిషనరీ మనీ వచ్చింది, మిషనరీ వెళ్ళిపోయింది. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ అన్న. నేను ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మీ చార్జ్ చెప్పిస్తున్నా అంతే. నెక్స్ట్ లిఖిత. మీరేం ట్రాన్సాక్షన్ చేశారు ఈరోజు? Purchased eggs from a shop, sir. Purchase eggs from a shop. Money ఇచ్చారు, ఎగ్స్ వచ్చినాయి. This is a transaction, right? ఇది కూడా ఒక ట్రాన్సాక్షన్, రైట్ నాన్న. నెక్స్ట్ హారిక. Sir. మీరేమైనా ట్రాన్సాక్షన్ చేశారా ఈరోజు? Yes, sir. ఏం చేశారు? Specs purchase చేశాను. స్పెక్స్ పర్చేస్ చేశారు. Specs వచ్చే cash. Yes, specs వచ్చే క్యాష్ వెళ్ళింది. Yes, this is a transaction. నెక్స్ట్ మమత. Yes, sir. మీరేం ఏమైనా పర్చేస్ ట్రాన్సాక్షన్ చేశారా ఈరోజు? Yes, sir. లాస్ట్ ట్రాన్సాక్షన్ Fruits కొన్నాను. ఫ్రూట్స్ కొన్నారు, ఫ్రూట్స్ వచ్చినాయి, మనీ వెళ్తున్నాయి. Yes, it is a transaction, right? Yes, sir. ఝాన్సీ. అమ్మ ఝాన్సీ ఈరోజు వచ్చారా? అమ్మ ఈ ట్రాన్సాక్షన్ ఏమన్నా చేశారా ఈ రోజు కానీ? లాస్ట్ ట్రాన్సాక్షన్ చాక్లెట్ కొన్నాను. చాక్లెట్ పర్చేస్ చేశారా? ఎక్సలెంట్. ట్రాన్సాక్షన్. రాహి. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ ఏమన్నా చేశారా? జస్ట్ నా ఫీ పే చేశాను సార్, సర్వీస్ వచ్చింది క్లాసెస్. ఓకే, రైట్. సో ఇంకా రామకృష్ణ. హాయ్ సార్. హాయ్ అమ్మా. ట్రాన్సాక్షన్ ఏమైనా చేశారా ఈ రోజు కానీ లాస్ట్ లో? ఎస్ సార్, ఈరోజు టీ షర్ట్ ఉంటుంది సార్ మ్యాక్స్. ఓకే నాన్న, సూపర్. అదే ట్రాన్సాక్షన్. యశ్వంత్. థ్యాంక్ యూ. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ అమ్మా ఈ రోజు కానీ లాస్ట్ కానీ? ఎగ్స్ పర్చేస్ చేశాను. ఎగ్స్ పర్చేస్ చేశారు. ఓకే, రైట్. దిస్ ఇస్ ద ట్రాన్సాక్షన్, రైట్ నాన్న. ఎగ్స్ వస్తున్నాయి, మనీ వెళ్తుంది. వీళ్ళని అడుగుతాం ఫిజికల్ వాళ్ళు. నాన్న మీరు ట్రాన్సాక్షన్ బుక్స్ పర్చేస్ చేశారు, బుక్స్ వస్తున్నాయి, మనీ వెళ్ళిపోతుంది. మీరు ఫీ పే చేశారు, సర్వీస్ వస్తుంది, ఓవర్ పీరియడ్ ఆఫ్ ఫీ వెళ్తుంది, మనీ వస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ది ట్రాన్సాక్షన్స్, రైట్? ఓకే, సో I understood about the transaction and also conditions what there is. Again, so there is a person is there who is Mr. K. He purchased 100 pens. He purchased 100 pens at the rate of 7 rupees each. 7 rupees each నుంచి పర్చేస్ చేస్తారు 100 pens. Is this the transaction? ఏమవుతుంది అక్కడ? ఫ్యాక్టరీ దగ్గర నుంచి 100 pens పర్చేస్ చేస్తారు, పెన్స్ వస్తున్నాయి, ఎంత క్యాష్ వెళ్ళిపోతుంది? 700 క్యాష్ వెళ్ళిపోతుంది. అండ్ he sold that 100 pens for 10 rupees each. ఎంత వచ్చింది? Is this the transaction? Sales? Yes. పెన్స్ వెళ్ళిపోతున్నాయి, క్యాష్ వస్తుంది. ఎంత క్యాష్ వచ్చింది? 1000. వాట్ వాజ్ ద రిజల్ట్? రిజల్ట్ ఎంత? ప్రాఫిట్ ఆ లాసా? ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్? 300 is the profit now. 300 is the profit. Is that profit 300 is the transaction? Transaction అమ్మాది. కండిషన్ సాటిస్ఫై చేసి చూసుకోండి. 300 is the result of the already happened transactions. 300 is the result of the transactions. దాన్ని ఈవెంట్ అంటారు. Event is the result of one or more transactions. Profit 300 is the event. It's the meaning of happening as a consequence of transaction. Consequence of transaction అంటే result of transaction. Consequence అంటే ఏంటంటే result of transaction as a result. Event. దాన్ని ఈవెంట్ అంటారు. ట్రాన్సాక్షన్ అంటే ఇద్దరు మధ్యలో జరిగేది, అగ్రిమెంట్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఉంటుంది. ఈవెంట్ లో అదేం ఉండదు, ఆల్రెడీ జరిగిన ట్రాన్సాక్షన్ రిజల్ట్ అంటే.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్? ట్రాన్సాక్షన్ కి ఈవెంట్ కి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ ట్రాన్సాక్షన్ అంటే ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఒకటి ఉంటుంది, ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఈవెంట్ అంటే ఎవరు ఉండరు పార్టీస్, ఇట్స్ రిజల్ట్ అంతే. నోవేర్ ఇన్కమింగ్, నోవేర్ అవుట్ గోయింగ్, అండ్ నోవేర్ టూ పార్టీస్ నాట్ ఇన్వాల్వ్. It's a result of already happened transactions or consequence of the transactions event. So మనకు ఎకనామిక్ యాక్టివిటీ అంటే అది మేబీ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, ఈవెంట్ అవ్వచ్చు, బట్ వీ షుడ్ రికార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ అండ్ అల్టిమేట్లీ వీ షో ది రిజల్ట్ ఆల్సో. ఈవెంట్ ని కూడా చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్, ఇన్స్టెడ్ ఆఫ్ సోల్డ్ ఎంత 70 పెన్సే సేల్ చేశాడు. ఎన్ని పెన్స్ అన్నా? 70 పెన్సే సేల్ చేశాడు, 10 ఈచ్ కి. ఇంకెంత మిగిలిపోయినాయి అతనికి? 30 పెన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఎక్కడ ఉంటాయి ఇవి? గూడంలో ఉంటాయి. దట్ ఈస్ ఈ 30 పెన్స్ బ్యాలెన్స్ అనేది ట్రాన్సాక్షన్ ఈవెంటా? మీ గూడంలో 30 పెన్స్ మిగిలిపోయినాయి అనేది ట్రాన్సాక్షన్ ఈవెంటా? అది 30 పెన్స్ కొన్నాను కదా. అందరూ చెప్పారు 30 పెన్స్ క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ మిగిలిపోయినాయి కదా, ఇది కొన్నావి. ఇది ట్రాన్సాక్షన్ ఈవెంటా? ఈవెంటా? ట్రాన్సాక్షన్. బాగా థింక్ చేయండి అందరూ. యూ కెన్ యూజ్ అ చాట్, యూ కెన్ యూజ్ అ చాట్ బాక్స్ ఆల్సో. చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చు మీరు. 30 పెన్స్ మిగిలిపోయినాయి అన్న, 70 అమ్మారు, 30 మిగిలిపోయింది. అది ఈవెంటా ట్రాన్సాక్షన్? ఈవెంట్. మీరు ఈవెంట్. ఈవెంట్. సరే, దర్ ఇస్ అ కన్ఫ్యూజన్ కదా. అలాంటప్పుడు మనం ఈ క్వశ్చన్స్ అడగాలి. ట్రాన్సాక్షన్ కండిషన్స్ ఏంటి? అది యాక్టివిటీ అయి ఉండాలి. క్లోజింగ్ స్టాక్ ఇస్ నాట్ ది యాక్టివిటీ, దట్ ఈస్ ద రిజల్ట్. దట్ ఈస్ ద రిజల్ట్. ఆల్రెడీ యాక్టివిటీ చేసేసాను. ఏంటిది? 100 పెన్స్ పర్చేస్ చేయటం అయిపోయింది. అయిపోయిన దానికి సంబంధించిన రిజల్ట్ ఇది. 2 యాక్టివిటీస్ అయిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటి? ఆ 2 యాక్టివిటీస్ పర్చేస్ ఆఫ్ 100 పెన్స్, సేల్ ఆఫ్ 70 పెన్స్. దాని నుంచి 2 రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ రిజల్ట్ ఒకటే రావాలని లేదు, 2 రిజల్ట్స్. ఒకటి 70 పెన్స్ మీద ప్రాఫిట్, ఇంకొకటి 30 పెన్స్ మిగిలిపోవడం. అంటే రిజల్ట్ ఒకటే రావాలని రూల్ ఏమైనా ఉందా? నో. అండ్ ఇంకొకటి, సార్ వేర్ ఈస్ ద అగ్రిమెంట్? క్లోజింగ్ స్టాక్ ఇద్దరు పార్టీలు ఎక్కడ ఉన్నారు? గూడంలో ఉన్నాయి. సో క్లోజింగ్ స్టాక్, ఒక స్టాక్ మిగిలిపోవటం అనేది ఒక రిజల్ట్. ఆల్రెడీ మీరు స్టాక్ కొనేసారు, కొంత అమ్మేయంగా మిగిలిపోయింది అనేది ఒక రిజల్ట్. అదేం యాక్టివిటీ కాదు. దట్ ఈస్ ద రిజల్ట్. సో క్లోజింగ్ స్టాక్ ఈజ్ నథింగ్ బట్ ది ఈవెంట్. క్లోజింగ్ స్టాక్ అనేది ఈవెంట్. ప్రాఫిట్ అనేది ఈవెంట్. సేల్ అనేది ట్రాన్సాక్షన్. పర్చేజ్ అనేది ట్రాన్సాక్షన్. ఈ క్లారిటీ సూపర్ గా మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి మనం. ట్రాన్సాక్షన్ అంటే ఏంటి, ఈవెంట్ అంటే ఏంటి, కంపల్సరీ తెలుసుకోవాలి. ట్రాన్సాక్షన్ అంటే ఇట్స్ ఎక్స్చేంజ్, ఇట్ ఇస్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. యాక్టివిటీ, అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్, ఎక్స్చేంజ్ ఉంటుంది కంపల్సరీ. ఈ 3 ఉండాలి. యాక్టివిటీ అయి ఉండాలి, అగ్రిమెంట్ ఉండాలి, ఎక్స్చేంజ్ ఉండాలి. ఈ 3 ఉంటేనే ట్రాన్సాక్షన్. 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ట్రాన్సాక్షన్ డెఫినెట్లీ. ఈవెంట్ అంటే రిజల్ట్. ఒకే ఒక కీవర్డ్, ఈవెంట్ అంటే రిజల్ట్. రిజల్ట్. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుందాము మొత్తం. స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్స్ అన్ని వస్తాయిలమ్మా, మీరు తర్వాత రాసుకుంది. సో వి గాట్ అన్ నాలెడ్జ్ దట్ వాట్ ఈస్ ట్రాన్సాక్షన్, వాట్ ఈస్ ఈవెంట్. నాదొక డౌట్. బుక్స్ రాసుకుంటాం కదా ఏమేమి జరిగింది ఏంటంటే, ట్రాన్సాక్షన్స్ రాస్తామా, ఈవెంట్ రాస్తామా? మనం రికార్డ్ చేసేది ఏంటి? ట్రాన్సాక్షన్, ఈవెంట్? రికార్డ్ చేసే ట్రాన్సాక్షన్స్ ఆబ్వియస్లీ ఈవెంట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. వాటి రిజల్ట్ అంటే ఈవెంట్స్.
మనం రాసుకునేది ఏంటి? ట్రాన్సాక్షన్. ఈవెంట్స్ ఆటోమేటిక్ గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం ఎంత వచ్చిందని. బట్ నాకు డౌట్ ఉంది, ట్రాన్సాక్షన్స్ ముందు ఉంటుందా, ఈవెంట్ ముందు ఉంటాయా? ట్రాన్సాక్షన్స్ ముందు ఉంటాయా, ఈవెంట్ ముందు ఉంటుందా? ట్రాన్సాక్షన్స్ ముందు ఉంటే వాటి నుంచి ఈవెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ట్రాన్సాక్షన్స్ రాసుకుంటాం, ఒకదాని తర్వాత ఒకటి బుక్స్ లో రాసుకుంటాం. దాని నుంచి వచ్చిన రిజల్ట్ ఈవెంట్. బట్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, ఆ ట్రాన్సాక్షన్ అంటే ఏంటో తెలిసింది కానీ దాన్ని ఎలా రికార్డ్ చేయాలనేది తెలియదు. ఒకప్పుడు ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో రికార్డ్ చేసుకునేవాళ్ళు. అలా కాదు, ఎంటైర్ వరల్డ్ ఒకటే ఫాలో అవుతామని కొన్ని రూల్స్ పెట్టుకున్నారు. అవే గోల్డెన్ రూల్స్. ఆర్ ఒక అప్రోచ్ ఫాలో అవుతారు, అదే ఈక్వేషన్ అప్రోచ్. ఏదైనా ఫాలో అవుతుంది. ఈ ట్రాన్సాక్షన్స్ మీరు రికార్డ్ చేసినప్పుడు ఎలా పడితే అలా రికార్డ్ చేయకూడదు. కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు ఏంటి అవన్నీ చూద్దాం. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ నాన్న, పర్చేజ్ ఆఫ్ 100 pens ఫ్రమ్ ఫ్యాక్టరీ 6 rupees ఈచ్. ఎంత వచ్చింది? 600. సోల్డ్ 100 pens ఎట్ ద రేట్ 10 rupees. ఎంత? మీకు మెటీరియల్ లో ఉంటుంది కదా నాన్న అది. ఈ పర్చేజ్ ఆఫ్ 100 pens ఏం రాద్దాం ఇక్కడ? ట్రాన్సాక్షన్ ఈవెంటా? ఉందా మెటీరియల్ లో? పెన్సిల్ తో కానీ పెన్ తో కానీ రాసుకోండి. మాక్సిమం పెన్సిల్ యూజ్ చేయండి అందులో ఫిల్ చేసేటప్పుడు, ఎందుకంటే మనం మళ్ళీ రఫ్ చేస్తూ ఉంటాం. దీని ఇక్కడ ఏం రాద్దాం మనం? ట్రాన్సాక్షన్ ఈవెంటా? ఒక నిమిషం అమ్మా. పర్చేజ్ ఆఫ్ 100 pens, ఆన్లైన్ వాళ్ళు కూడా చెప్పాలి. పర్చేజ్ ఆఫ్ 100 pens 600. ట్రాన్సాక్షన్ ఈవెంటా? Transaction. Why it is transaction means there is an agreement. పెన్స్ వస్తున్నాయి, మనీ వెళ్తుంది, ఎక్స్చేంజ్ కూడా ఉంది, అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. దట్స్ వై ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్. సేల్స్ చేసాం 100 pens. ఎస్, మనీ వస్తుంది, పెన్స్ వెళ్తున్నాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది ఇద్దరి మధ్యలో. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ ట్రాన్సాక్షన్. ప్రాఫిట్ వచ్చింది 400. ఏంటన్నా ఇది? ఈవెంట్. ఇట్స్ అ రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ హ్యాపెన్. ఆల్రెడీ హ్యాపెన్ అయిన ట్రాన్సాక్షన్స్ రిజల్టే ఈవెంట్. సో ఇది రాయండి మెటీరియల్లో రాయండి. Yes, up to now we have learned what is transaction, what is event. Next, purchase of 100 pens. Entama? 600. Transaction event. It's a transaction. Sold 70 pens at the rate of 10. Event. Transaction. Sales and a transaction. Profit. Event. Result kada adi. Inventory మిగిలిపోయింది 30 pens. ఈవెంట్. సరే, జరిగిన ట్రాన్సాక్షన్స్ కి 2-3 ఈవెంట్స్ కూడా ఉండొచ్చు, 2-3 రిజల్ట్స్ కూడా రావచ్చు కదా. ఈవెంట్. ఇది కూడా రాయండి మెటీరియల్ ఎగ్జాంపుల్. ఈవెంట్. An individual invests 2 lakh rupees for running a stationery business. ఇన్వెస్ట్ చేశాడంటే ఎంత? 2 lakh rupees. ఇట్స్ అ ట్రాన్సాక్షన్. ఇచ్చాడు, అతనికి ఓనర్షిప్ రైట్స్ వస్తున్నాయి. మీరు అనొచ్చు, వేర్ ఈస్ ద ఎక్స్చేంజ్, వేర్ ఆర్ ద 2 parties అని. నేను, నా బిజినెస్, 2 parties. నేను వేరు, నా బిజినెస్ వేరు అమ్మా. నేను నా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తే మనీ వెళ్తుంది, మరి నాకే వస్తుంది? మనీ వెళ్తుంది, నాకే వస్తుంది. ఓనర్షిప్ రైట్స్ ఏంటవి? ఓనర్షిప్ రైట్స్ అని. మనీ వెళ్తుంది, ఓనర్షిప్ రైట్స్ వస్తుంది. ఎక్స్చేంజ్ ఉందా లేదా? సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద బిజినెస్ ఇస్ అ ట్రాన్సాక్షన్. ఏం వస్తుంది సార్, ఏం వెళ్తుంది సార్? సింపుల్. 2 parties ఉన్నారు, నేను, నా బిజినెస్. నేను వేరు, నా బిజినెస్ వేరు. ఎక్స్చేంజ్ ఉందా? ఉంది. ఏంటి ఎక్స్చేంజ్? చూపించండి. మనీ వెళ్తుంది, ఓనర్షిప్ రైట్స్ వస్తుంది. సో 2 కండిషన్స్ సాటిస్ఫై అయింది. సో ఇట్ ఈస్ అ ట్రాన్సాక్షన్.
On 1st January, purchased goods for 1,15,000. Purchased goods 1,15,000. Transaction event. Transaction. And sold the goods for 1,47,000. Transaction event. Transaction. He pays the shop rent 5,000. Transaction event. Transaction. Transact. Service వస్తుంది rent pay చేశారు. And finds still goods worth rupees 15,000 in hand. సార్ ఇంకా మిగిలిపోయిందంట గూడ్స్ 15,000 in hand. Transaction event. 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 The individual performs an economic activity, carries a few transactions, and encounters some events. So it is not the logic. It is not logical that he will wants to know the results of the activity. Compulsory results తెలుసుకోవాలి. ఆ results ని ఏమంటారన్నా ఈవెంట్ అంట. మేబీ ప్రాఫిట్ వచ్చు లాస్ రావచ్చు అవన్నీ అలా. సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ ఇస్తున్నాం కాబట్టి దట్ ఈస్ అన్నర్. ఫస్ట్ స్టెప్ ఇన్ ద అకౌంట్స్ ఇస్ ఐడెంటిఫైయింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. సింప్లిఫై చేసేసి ఇంకా ఐడెంటిఫైయింగ్ ట్రాన్సాక్షన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్. మీరు చేసే బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ముందు ఐడెంటిఫై చేస్తేనే రికార్డ్ చేయగలిగాను. కంపల్సరీ ఒక ఏ అకౌంట్స్ అయినా సరే నన్ను ఇప్పటికి ఎంత సాఫ్ట్వేర్ ఎంత టెక్నాలజీ అయినా తీసుకురండి, ఈ స్టెప్ అలాగే ఉంటుంది, మారదు. మేబీ రికార్డ్ చేసే ప్రాసెస్ కంప్యూటర్ చేయొచ్చు, మేబీ దాన్ని సమరైజ్ చేసే ప్రాసెస్ కంప్యూటర్ చేయొచ్చు, బట్ ఐడెంటిఫై చేసేది మాత్రం ఒక హ్యూమన్ బీయింగ్ కదా. ఇప్పుడు డిమార్ట్ ఉంది నాన్న, సేల్స్ అన్ని కంప్యూటర్ ఆటోమేటిక్ గా ఎంటర్ చేసుకునేది ఒకరు ఉంటారు అక్కడ, ఉంటాడు సేల్స్ ఎంటర్ చేయడానికి. అంత టెక్నాలజీ ఉంది, ఒకళ్ళు ఉండాలా సార్? ఈవెన్ దో మీరు రోబోట్ ని పెట్టినా సరే ఒక మనిషి వచ్చి చూసుకోవాలి మళ్ళీ ఎండింగ్. సో ఐడెంటిఫైయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక బిజినెస్ రన్ అవుతుందంటే సో మెనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి ఒక రోజున. రెంట్ పే చేస్తాను, పవర్ బిల్ పే చేస్తాను, గూడ్స్ పర్చేస్ చేస్తాను, సేల్స్ చేస్తాను, చాలా చేస్తాను. వాటిని ఐడెంటిఫై చేస్తేనే మీరు రికార్డ్ చేయగలరు. ఐడెంటిఫై చేయాలంటే తెలుసుకోవాలి ఫస్ట్. వాడు డబ్బులు ఇన్వాల్వ్ అయ్యిందంటే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్ అలా తెలిసిపోతుంది. ఎకనామిక్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ మెజర్డ్ ఇన్ ఫైనాన్షియల్ టర్మ్స్. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ పెట్టడం. ఏంటి సార్ ట్విస్ట్ అంటే, మీరు అకౌంట్స్ లో ఓన్లీ ఫైనాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయగలిగే తీసుకోవాలి అంటున్నారు. ఏమంట? ఫైనాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయగలిగే తీసుకోవాలి. అవునా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది అకౌంట్స్ లో ఎంట్రీ చేస్తామో లేదో మీరు చెప్పండి. కండిషన్ ఏంటి? అన్ని ట్రాన్సాక్షన్స్ కాదంట. ఏంటంట? ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలిగి ఉండాలంట ట్రాన్సాక్షన్. ఫైనాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయగలిగి ఉండాలి. సరే అమ్మా, ఇప్పుడు ఒక అతను ఉన్నాడమ్మా, ఒక షాప్ రన్ చేస్తున్నాడు, చాలా బాగా మాట్లాడతాడు, షాప్ వెళ్ళిన వాళ్ళతో కబుర్లు చెప్తాడు. సార్ ఏంటి బాగున్నారు? ఎవరో కూడా తెలియదు. బాగున్నారా అంటాడు. ఎప్పుడు వచ్చారు అసలు కనపట్లేదు ఈ మధ్య అంటాడు ఊరికే. తర్వాత సోప్ కావాలంటే అది కాదు సార్, ఇది కొత్తగా వచ్చింది ఈజీ అని కబుర్లు చెప్పి ఇస్తాడు. ఇంకో షాప్ అతను ఉంటాడు, అసలు ఏం మాట్లాడలేదు, మొహం ఇలా పెట్టుకుంటాడు. వస్తే ఎవరిని అడిగా అనుకోండి, ఆగు వెయిట్ చెయ్యి అంటాడు. ఎవరి దగ్గరికి ఎక్కువ వెళ్తారు? ఫస్ట్ పర్సన్ దగ్గరికి. వై? గుడ్ విల్, మంచితనం. మంచితనం అమ్మ, ఆ మంచితనం వల్ల సేల్స్ జరుగుతుంది. ఎంత మంచితనం! ఇప్పుడు ప్రవీణ్ సార్ మంచోళ్ళు, ఎంత మంచోళ్ళు? డబ్బులు కొలవగలమా? మెజర్ చేయగలమా? మనీలో చేయలేము. కానీ దానివల్ల సేల్స్ పెరుగుతున్నాయా లేదా? పెరుగుతున్నాయి. మేము మంచిగా మాట్లాడటం వల్ల సేల్స్ పెరుగుతుంది. మెజర్ చేయగలమా అంటే చేయలేము. సో కొన్ని మనం మెజర్ చేయలేము ఫైనాన్షియల్, వాటిని అకౌంట్స్ లో రాయలేమంట. మీరు ఫైనాన్షియల్ గా మెజర్ చేయలేని వాటిని అకౌంట్స్ లో రాయలేరు. నాకు ఇంకో డౌట్ వచ్చింది. కరెక్టే సార్ మీరు చెప్పింది, అయితే నా దగ్గర ఒక డౌట్ ఉంది, అది చెప్పండి. మీరు ఇది అకౌంట్స్ లో రాస్తారో లేదో చెప్పండి. అది ట్రాన్సాక్షన్ కాదో చెప్పండి. ట్రాన్సాక్షన్ అయినా సరే అది ఫైనాన్షియల్ గా మెజర్ చేయలేకపోతుంటే, ఫైనాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయలేకపోతుంటే అది రాయకూడదంట అకౌంట్స్ లో. మీరు ఐడెంటిఫై చేసినప్పుడు అది కేర్ఫుల్ గా ఉండండి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒక పర్సన్ ఉన్నాడు, ఇదిగో నాన్న ఈ ల్యాప్టాప్ ఉంది కదా, నేనే ఈ ల్యాప్టాప్ ని
ఇచ్చేసాను నేను. అతని దగ్గర నుంచి నేను వేరే ల్యాప్టాప్ తీసుకున్నాను. ఈ ల్యాప్టాప్ ఇచ్చేసి వేరే ల్యాప్టాప్ తీసుకున్నాను ఇతని దగ్గర నుంచి. 2 పార్టీస్ ఉన్నారా? ఎక్స్చేంజ్ ఉందా? ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది. ల్యాప్టాప్ 1 వెళ్ళిపోతుంది, ల్యాప్టాప్ 2 వస్తుంది. ఈజ్ దిస్ ద ట్రాన్సాక్షన్? ఈజ్ దిస్ ద ట్రాన్సాక్షన్? ట్రాన్సాక్షన్ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినాయి. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఎక్స్చేంజ్ ఉంది, ట్రాన్సాక్షన్. ఈవెంట్ అయితే కాదు. ఇది అకౌంట్స్ లో రికార్డ్ చేస్తామా చేయమా? అకౌంట్స్ లో రికార్డ్ చేస్తామా చేయమా? అకౌంట్స్ లో రికార్డ్ చేస్తామా చేయమా? చేస్తామా? మరి కండిషన్ చెప్పానుగా, ఫైనాన్షియలీ మెజర్డ్ ఇన్ టర్మ్స్. ఎస్, వీ కెన్ మెజర్ దట్ ల్యాప్టాప్ ఫైనాన్షియల్లీ. సార్, ఆ ల్యాప్టాప్ కి ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలం, దీని వాల్యూ 50,000 అని. దీన్ని కూడా ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలం, దీని వాల్యూ 40,000 ప్లస్ క్యాష్ ఇచ్చాను అని సంథింగ్. ల్యాప్టాప్ ని ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలమా? చేయగలం. ఈ పెన్ ని ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలమా? చేయగలం. ఈ ఫర్నిచర్ ని ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలమా? చేయగలం. మంచితనాన్ని ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలమా? చేయలేం. ఈ టేబుల్ ని మెజర్ చేయగలను, ఈ ల్యాప్టాప్ ని మెజర్ చేయగలను, ప్రొజెక్టర్ ని మెజర్ చేయగలను, స్క్రీన్ ని మెజర్ చేయగలను, అన్నిటినీ మెజర్ చేయగలను. మరి హ్యూమన్ రిసోర్స్ ని? మీకు తెలుసో లేదో, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుందమ్మా, ఇన్ఫోసిస్, లేదా కొన్ని కంపెనీస్ ఉంటాయి. అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ని చూస్తే జనాలు వెళ్తారు. మీకు తెలుసా? సెలూన్ అవ్వచ్చు, ఆర్ సమ్ హోటల్ అవ్వచ్చు, చెఫ్ ఉంటాడు, చెఫ్ ఆర్ ఎంప్లాయీస్ వాళ్ళ కోసం వెళ్తారు కస్టమర్స్. కానీ ఏ బ్యాలెన్స్ షీట్ లో వాళ్ళ ఎంప్లాయీస్ కాస్ట్ అని వేయడం, అంటే వాళ్ళ సాలరీ వేస్తాడు కానీ వాళ్ళు అసెట్ కింద ఎక్కడ చూపించడు హ్యూమన్ రిసోర్స్. నిజానికి ఆ కంపెనీ అసెట్స్ ఎవరో తెలుసా? బెంచ్లు, చైర్లు, కంప్యూటర్లు కాదు. ఎవరు? ఎంప్లాయీస్. ఎంప్లాయీ మానేస్తే కొలాప్స్ అంతే. కానీ ఎక్కడ బ్యాలెన్స్ షీట్ లో ఎంప్లాయీ చూపించడు అకౌంట్స్ లో అసెట్ కింద. నిజానికి వాళ్ళ ప్రైమరీ అసెట్స్ ఎవరినారా? ఎంప్లాయీస్. హోటల్ కి చెఫ్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వాళ్ళ ఎంప్లాయీస్. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎప్పుడైనా చూసారా మీరు? జస్ట్ ఇంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది అంతే, క్యాబిన్స్ పెడతాడు, కంప్యూటర్లు. అందరూ అసెట్స్ లో ఏమేమి రాస్తాడు తెలుసా అమ్మా? లీజు తీసుకుంటాడు ఆ బిల్డింగ్ కూడా. ఫర్నిచర్, కంప్యూటర్లు రాస్తాడే కానీ అసెట్స్ లో ఎంప్లాయీస్ రాయడు. కానీ వాళ్ళ అసెట్ ఏంటి? వై? ఎందుకు అతను ఎంప్లాయీస్ ని అసెట్ కింద రాయలేదు? వీ కాంట్ మెజర్ ఫైనాన్షియల్లీ. నిజంగా వాటిని ఫైనాన్షియల్ గా మెజర్ చేస్తే ఫస్ట్ ఎంప్లాయీస్ నే రాయాలి వాళ్ళు. గుడ్ విల్, మంచితనం వల్ల సేల్స్ ఎక్కువ పెరుగుతుంది. ఆ షాప్ ఓడి కంటే ఈ షాప్ డబుల్ టర్న్ ఓవర్ చేస్తుంది. దేని వల్ల మాత్రమే? గుడ్ విల్ వల్ల మాత్రమే. దట్ ఈస్ ద అసెట్. రాయాలి కదా. పర్చేజర్ గుడ్ విల్ రాస్తారు కానీ సెల్ఫ్ జనరేటెడ్ రాయడం. వీ కాంట్ మెజర్. మంచితనాన్ని మెజర్ చేయలేం కదా. చాలా క్లియర్ గా ఒక స్టాండ్ తీసుకున్నారు అకౌంట్స్ లో. ఫినాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయగలిగే మాత్రమే రికార్డ్ చేస్తాం. ఫినాన్షియల్ టర్మ్స్ లో మెజర్ చేయలేనివి మేము రికార్డ్ చేయం అకౌంట్స్ లో. కానీ అవి ఉండొచ్చు బిజినెస్ లో. వాటి వల్లే బిజినెస్ కూడా జరగవచ్చు. గుడ్ విల్ వల్లే బిజినెస్ జరగచ్చు. ఆ షాప్ వాడికి ఈ షాప్ వాడికి ఏంటి డిఫరెన్స్? ఎందుకు అందరు ఈ షాప్ దగ్గరికి వస్తున్నారు? ఆ షాప్ లో ఏది ఉంటుందో ఈ షాప్ లో కూడా అదే ఉంటుంది కదా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు సేల్స్ త్రిబుల్ ఉన్నాయి ఆ షాప్ అంటే? మంచితనం. ఏది చూపించే అకౌంట్స్ లో లేదు, కానీ దాని వాల్యూ ఉందా? ఉంది బిజినెస్ లో. ఎంత? తెలియదు. హ్యూమన్ రిసోర్స్ ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ వల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. మరి ఏది చూపించే అకౌంట్స్ లో లేదు, మెజర్ చేయలేం. దీన్ని బట్టి ఒక క్లారిటీ వచ్చేసింది మనకి. ప్రతిదీ రాస్తామా అకౌంట్స్ లో? ఫైనాన్షియల్ గా మెజర్ చేయగలిగే రాస్తామా? మీరు ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. సేల్స్ చేస్తారు, పర్చేస్ చేస్తారు, అన్ని చేస్తారు. చాలా మంది ఇదే అనుకుంటారు, బిజినెస్ లో జరిగే ప్రతిదీ అకౌంట్స్ లో రాస్తామని. రాయరు. బిజినెస్ లో జరిగే ప్రతిదీ అకౌంట్స్ లో రాయరు. అకౌంట్స్ విల్ నాట్ రిఫ్లెక్ట్ 100% హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బిజినెస్ 100% అది అకౌంట్స్ లో రిఫ్లెక్ట్ అవ్వదు. దీస్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒక కిరాణా షాప్ కి సంబంధించి అకౌంట్స్ మెయింటైన్ చేస్తేనే మీరు 100% రిఫ్లెక్ట్ చేయలేకపోయారు అతని గుడ్ విల్ ని. సో మరి ఏది మాత్రమే రాస్తారంటే అకౌంట్స్ లో ఒక స్టాండ్ తీసేసుకున్నాం మనం. ఫినాన్షియలీ మెజర్ చేయగలిగి మాత్రమే రాస్తాం. ఈజ్ దట్ ద యాక్చువల్ కి దానికి అదేనా యాక్చువల్ కాదు, వేరే ఉండొచ్చు.
అకౌంట్స్ ఇస్ డిఫరెంట్ క్వైట్లీ. అదో స్టాండ్ తీసుకున్నారు, అదే స్టాండ్ ఫాలో అవుతారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఎక్కడ ఎంటైర్ అకౌంట్స్ లో ఫైనాన్షియల్లీ మెజర్ చేయగలేము అనేది కనిపించదు, చేయగలిగే కనిపిస్తుంది. కానీ అవి కీ రోల్ ప్లే చేస్తాయి మీకు బయట, చాలా కీ రోల్స్ ప్లే చేస్తాయి బిజినెస్ రన్ చేయడానికి. బట్ అవి అకౌంట్స్ లో కనిపించవు. దట్ ఈస్ ద స్ట్రాంగ్ అండ్ ప్రైమరీ పాయింట్. అందుకని ఫస్ట్ రాసిన చూడండి, ఎకనామిక్ ఈవెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ టర్మ్స్. ఇట్స్ కీ పాయింట్. అకౌంటింగ్ సైకిల్ తర్వాత మనం నేర్చుకునేది. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ యూజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇది ఈ చాప్టర్ లో మనం నేర్చుకోబోయే టాపిక్స్. ఫస్ట్ వన్ transactions, events, economic actions. Also నేర్చుకున్నాం. It start with the transaction. Transaction is an exchange. Example, you go to shop and buy a pen. Money వెళ్ళిపోతుంది, pen వస్తుంది. Already we have learned and taken some more examples. అది చేస్తాం ఫస్ట్. అంటే అది కూడా మీరు ఓన్లీ ఫినాన్షియల్ టర్మ్స్ మెజర్ చేయగలిగినవి మాత్రమే తీసుకుంటారు, మిగతా చేయలేరు. దాని తర్వాత ఏం చేస్తారమ్మా, ఒక సైకిల్ ఉంటుంది, అకౌంటింగ్ సైకిల్, అది ఫాలో అవుతారు. అదే మనం నేర్చుకోబోతున్నాం. అలా ఫాలో అవుతే నీకేమొస్తాయంట, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ వస్తాయి. అంటే ఏంటి, ఏముంటాయి ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎవరికి ఇస్తారంట, యూజర్స్ ఇస్తాం. అంటే షేర్ హోల్డర్స్, గవర్నమెంట్, క్రెడిటార్స్, సప్లయర్స్, ఎనలిస్టులు, వీళ్ళందరికి ఇస్తాం. బ్యాంకర్లు, వాళ్ళే అడిగేది వాటిని. నాకు ఒక డౌట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ట్రాన్సాక్షన్స్ ని ఐడెంటిఫై చేయాలి. దాని తర్వాత ఏం చేయాలి, అకౌంటింగ్ సైకిల్ ఫాలో అవ్వాలి. అసలు ఏంటి అకౌంటింగ్ సైకిల్? ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటమ్మా, రికార్డ్ చేయాలి ట్రాన్సాక్షన్స్ ని. ఏదైతే జరిగితే అవి, సేల్ జరిగింది, పర్చేస్ జరిగింది, ఆర్డర్ లో క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు దాన్ని. అంటే ఒకదాని తర్వాత ఒకటి డే వైజ్ ఏది జరిగితే అది రికార్డ్ చేయాలి. ఎలా రికార్డ్ చేయాలి సార్, రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఎలా రికార్డ్ చేయాలి సార్, ఎలా రికార్డ్ చేయాలి అంటే మనకి ఏవైతే జరిగినాయో అవి ఆర్డర్ లో ఒక రూల్స్ చెప్తారో ఆ రూల్స్ ఫాలో అవుతూ రికార్డ్ చేయాలి. రికార్డ్ చేయమని అలా వదిలేసాం అనుకోండి, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు రికార్డ్ చేస్తారు. నేను అనుకోండి పర్చేజ్డ్ పెన్ అంటారు అంతే. మీరు అనుకోండి పర్చేజ్డ్ పెన్ ఫ్రమ్ ఈ షాప్ కీపర్ పేరు రాస్తారు. ఇంకోళ్ళు అనుకోండి పర్చేజ్డ్ పెన్ ఫ్రమ్ షాప్ విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ గుంటూరు బ్రాడీపేట్ అడ్రస్ అని రాస్తారు. అక్కడ రాసుకుంటూ వెళ్ళిపోతారు ఒక్కొక్కరు ఒకలాగా. నాలాంటి వాళ్ళు అనుకోండి పర్చేజ్ ఫ్రేమ్ ఫ్రమ్ గుంటూరు బ్రాడీపేట్, ఇట్ ఈస్ అడ్వైజర్ బై ప్రవీణ్ సార్, అది ఇది మొత్తం రాజేస్తారు, డేట్, టైమ్, ప్లేస్ అన్ని. అది అకౌంట్స్ అవుద్దా, యూనిఫార్మిటీ ఉందా, లేదు. అందుకని కొన్ని రూల్స్ చెప్తున్నారు, ఇలాగే రాయాలి అని. అవేంటో నేర్చుకుంటాం. తర్వాత పోస్టింగ్, లెజర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనాన్షియల్ అకౌంట్స్, అవన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్ అకౌంట్స్ అయిపోయిన తర్వాత ఏమొస్తుందమ్మా మనకి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. అవి ఏంటి, ఇన్కమ్ స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, బ్యాలెన్స్ షీట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. అదే మన ఫస్ట్ చాప్టర్. ఆ టాపిక్ అయిపోయిన తర్వాతే మనం పేపర్ 2 ఓపెన్ చేస్తాం. అప్పటి వరకు ఓపెన్ చేయం పేపర్, బేసిక్స్ లోనే అయిపోతుంది అది. దాని తర్వాత యూజర్స్ కమ్యూనికేట్ చేస్తాం. ఎవరు సార్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, మేనేజ్మెంట్. ఆఫ్ కోర్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళే యూజ్ చేసుకుంటారు ఫస్ట్ డెసిషన్ మేకింగ్ కోసం. ఏంటమ్మా వాళ్ళు, పార్ట్నర్స్, ఆఫీసర్స్, ఎంప్లాయీస్. ఇక్కడేమో ఇన్వెస్టర్స్, లెండర్స్, సప్లయర్స్, గవర్నమెంట్, కస్టమర్స్. ఇదంతా మళ్ళీ మనకు వస్తుంది. మరి ఎందుకు ఇప్పుడే డిస్ప్లే చేశారు ఇదంతా, ఊరికే స్టెప్ బై స్టెప్ చెప్పడానికి. మీరు హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఆ కింద కంటెంట్ మళ్ళీ మనకు వస్తుంది. ఫస్ట్ హెడ్డింగ్ ఏం చెప్పండి, ఐడెంటిఫైయింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్. నెక్స్ట్ అకౌంటింగ్ సైకిల్ ఫాలో అవటం. నెక్స్ట్ ఏమొస్తుంది అలా ఫాలో అవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. వాటిని ఎవరికి ఇస్తాం మనం, ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఆ కింద కంటెంట్ అంతా మళ్ళీ వస్తుంది మనకి అక్కడ డిస్ప్లే చేస్తాం. స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఈ టాపిక్ లో ఇవన్నీ డిస్కస్ చేయడమే. ఆల్రెడీ ఒకటి అయిపోయింది, ఏంటది, ఫస్ట్ కాలం అయిపోయింది, ఈవెంట్స్, ట్రాన్సాక్షన్ డిస్కస్ చేసాం. ఆ సెకండ్ది నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేస్తున్నాం. ఇది అయిపోయింది ఈరోజు. నెక్స్ట్ క్లాస్ అది అకౌంటింగ్ సైకిల్ డిస్కస్ చేయడానికి 3 days పడుతుంది మనకి, నీట్ గా డీటెయిల్డ్ గా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ డిస్కస్ చేయడానికి ఆ టాపిక్, అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ స్టార్ట్ చేసామంటేనే సిలబస్ స్టార్ట్ చేసేసినట్టు మనం.
బేసిక్స్ అయిపోయినట్టు అక్కడతో. అకౌంటింగ్ సైకిల్ తో బేసిక్స్ అయిపోయినాయి నాన్న, ఇక్కడతో అయిపోయింది బేసిక్స్, కంప్లీటెడ్ బేసిక్స్. అంటే నేను కమింగ్ 4 days లో బేసిక్స్ అయిపోతాయి మీకు, అకౌంట్స్ బేసిక్స్. దాని తర్వాత ఏం స్టార్ట్ చేస్తాను నేను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ సిలబస్ పేపర్ 1 లో ఫస్ట్ టాపిక్ అది, దాని పేరే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఆ టాపిక్ పేరు. అది స్టార్ట్ చేస్తాం. అది అర్థం అవ్వాలంటే ఈ 2 తెలిసి ఉండాలి కాబట్టి ఈ 2 చెప్తున్నాం మనం. లింక్ ఉంది చూడండి, ఊరికే ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వచ్చేసిందా, దాని ముందు ఇంత ఉందో ఆ ప్రాసెస్, దాని ముందు ప్రాసెస్ ఉంది, అందుకని నేను చెప్పుకుంటాను. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటాం, మన సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 7 to 10 days పడుతుందమ్మా టాపిక్. బేసిక్స్ డీటెయిల్ గా చెప్పుకుంటాం. ఆ కమ్యూనికేటింగ్ వేవ్స్ అరౌండ్ అంటే ఫస్ట్ 13 days అంటే ఫస్ట్ 2 weeks మొత్తం మీకు అకౌంట్స్ బేసిక్స్ ఉంది. దాని తర్వాత కాస్టింగ్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాం. 4 days పడుతుంది కరెక్ట్ గా. అంటే ఫస్ట్ ఒక 2 weeks మొత్తం ఈవెన్ అకౌంట్స్ కానీ ఇవన్నీ కాస్టింగ్ బేసిక్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. దాని తర్వాత మనం ఏం చేస్తాం సార్ అంటే చిన్నగా పేపర్ 2 స్టార్ట్ చేసుకుంటాం. అప్పటికి మీకు ఒక పార్ట్ అయిపోయి ఉంటుంది, 20% సిలబస్ అయిపోయి ఉంటుంది ఒక పార్ట్ లో. 15% ఫస్ట్ టాపిక్ అంటే మనకు తెలియకుండానే సిలబస్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. పేపర్ 2 స్టార్ట్ చేసుకుంటాం మనం. పేపర్ 2 స్టార్ట్ చేసుకుని 2 weeks తర్వాత చిన్నగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది ప్లాన్ సార్. బేసిక్స్ లోనే మనకి అవన్నీ కవర్ అవుతుంది చూడండి. బేసిక్స్ ఎక్కడి వరకు మాత్రమే, అకౌంటింగ్ సైకిల్ వరకు మాత్రమే. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీ సిలబస్, కమ్యూనికేటింగ్ టు యూజర్స్ కూడా మీ సిలబస్. సో ఇది మనం డిస్కస్ చేయలేదు. దీనికి మనం ఏం చేస్తామంటే ఒక సింపుల్ థింగ్, మనం ఫిబ్రవరి రాయాలి కదా, మరి చూస్తేనేమో 2 weeks పడుతుంది, 15 days ఇక్కడే పోతుంది. మరి ఆ డేస్ ని తగ్గించుకోవాలా పెంచుకోవాలా, తగ్గించాలి కదా. మరి 1 hour చెప్పుకుంటే అలా పడుతుంది. మనం ఏం చేయాలి మరి, ఇంకొక అవర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అప్పుడు 15 days కాస్త కొంచెం తగ్గుతుంది 10 days. ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇవన్నీ స్టార్టింగ్ లో తొందరపడొద్దమ్మా, స్టార్టింగ్ లో ఎక్కువ టైం తీసుకుందాం, తర్వాత మనం చిన్న చిన్నగా అవి చేసుకుంటాం. అందుకనే నేనేం చేస్తానంటే ఫస్ట్ 3 days 1 hour చెప్తాను నేను క్లాస్, తర్వాత నుంచి టైమింగ్స్ చేంజ్ చేస్తాను. మార్నింగ్ 9 to 10 కూడా తీసుకుంటా, ఈవినింగ్ 5 to 6 కూడా తీసుకుంటా. ఓకేనా. నెక్స్ట్ 12 to 1 వీలుంటాయి, 12 to 1 కూడా అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. ఎందుకు, ఇది ఎప్పుడు వరకు, బేసిక్స్ అయిపోయేంత వరకు. సార్ మాకు కుదరదేమో అలాంటి వాళ్ళు ఏమన్నా ఉంటే రికార్డింగ్ చూసుకోండి అమ్మా, బేసిక్స్ వరకు అలా చేయండి. ఒకసారి బేసిక్స్ అయిపోయి సిలబస్ స్టార్ట్ ఏం చేసిన తర్వాత ఒకటే క్లాస్ ఉంటుంది, మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్ ఏదో ఒక పీరియడ్ లో ఏదో ఒక క్లాస్, ఒకటే 1.5 hour అయితే స్ట్రెచ్ ఉంటుందమ్మా. అప్పటి వరకు ఏంటంటే 1 hour తీసుకుందాం అనమాట. మీకు ప్రిపేర్ అవడానికి కూడా టైం ఉంటుంది, అయిపోయినట్టు అలవాటు అవుతుంటుంది కోర్స్. మార్నింగ్ 9 to 10, ఆఫ్టర్నూన్ 12 to 1, ఈవినింగ్ యాజ్ యూజువల్ 5 to 6. ఇలా ప్లాన్ చేసుకుందాం మనం బేసిక్స్ వరకు. దీనివల్ల 2 weeks కాస్త మనకి 10 daysకి వచ్చినా చాలా బెనిఫిట్. 1 week వచ్చిన 1 week అసలు ఇంపాసిబుల్, కంపల్సరీ మనం చెప్పుకోవాలి. అంటే 10 days సారీ ఇంకా డిలే అవ్వకుండా చూసుకోవాలి మనం. సో దిస్ వాజ్ ద ప్లాన్. మీరు ఈ బేసిక్స్ వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అమ్మ టైమింగ్స్. ఒకవేళ ఫిజికల్ గా వచ్చే వాళ్ళు ఉంటే ఇంకా నాకు ఇంకా హెల్ప్ అవుతుంది, ఈజీగా అవుతుంది, ఎందుకంటే మీకు ఇక్కడ కూర్చోబెట్టి ప్రాక్టీస్ చేయిస్తాను. సరే ఎలాగో ఇంకా నెక్స్ట్ సార్ ఇలా చేస్తే మనం ఏమవుతుంది, పేపర్ 2 స్టార్ట్ చేసుకోవచ్చు, బేసిక్స్ అయిపోయి. అప్పుడు యాజ్ యూజువల్ టైమింగ్స్, మార్నింగ్ టైమింగ్స్, యాజ్ యూజువల్ టైమింగ్స్. సో మీ బ్యాచ్ లోకి వాళ్ళు వస్తారు, అప్పటికి మీరు ఆల్రెడీ 2-3 టాపిక్స్ చేసేసి ఉంటారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువే. సో మిమ్మల్ని మీరే ముందు ఉంటారు, యాక్చువల్లీ వాళ్ళకి 1.5 hour, మీకు 3 hours రన్ అవుతుంది. సో కాబట్టి మీరే ముందు ఉంటారు కాబట్టి సో మీరు కొంచెం ముందు ఉండగా వాళ్ళని యాడ్ చేస్తారు, మీకు రివిజన్ లాగా ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది. సో వాళ్ళ టైమింగ్స్ ఏంటి సార్ అంటే, మీ బ్యాచ్ టైమింగ్స్ జనరల్లీ, సో మీ బ్యాచ్ టైమింగ్స్ ఏంటి సార్ అంటే 10:30 to 1, 10:30 to 12 అమ్మా మీ బ్యాచ్ టైమింగ్స్. మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఆఫ్టర్నూన్ పేపర్ 1 అటెండ్ అవుతూ ఉంటారు, అది వేరే విషయం, అది మీకు అవసరం లేదు, మీకు వద్దు అప్పుడే.
నేను చెప్తాను మీకు పేపర్ 1 ఎప్పుడు అని. ప్రస్తుతానికి 1.5 అవర్ చదవండి. ఇంకా వీలుంటే, ఇంకా మీకు కావాలంటే ఫిజికల్ వాళ్ళకి మాత్రం, ఆన్లైన్ వాళ్ళకైతే అదే ఆప్షనల్ ఇస్తాను నేను. ఇంకొక 1.5 అవర్ కూడా మీరు అటెండ్ అయితే మీకు రివిజన్ టైం ఎక్కువ దొరుకుతుంది. సో ఇది ప్లాన్. సో ఇదంతా వద్దు సార్ 1.5 అవర్ అటెండ్ అవుతానంటే 1.5 అవర్, ఎందుకంటే మనం మీకు ప్రామిస్ చేసింది ఎంత 2 అవర్సే కదా. డైలీ 2 అవర్స్ చెప్తాము, మీరు 2 అవర్స్ చదువుకోవాలి. యాజ్ పర్ ప్లాన్ అదే స్టిక్ ఆన్ అవుతాం మనం. బట్ మీకు ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏంటి ఆప్షన్? మీరు అడిషనల్ అవర్స్ స్పెండ్ చేయడం. సో అది మన తర్వాత చూద్దాం. చిన్నగా చదువుకోండి ఏదైనా సరే. బట్ ఓన్లీ బేసిక్స్ మాత్రం 2 అవర్స్ కాస్త 3 అవర్స్ అవుతుంది అంతే. ఎప్పుడెప్పుడు టైమింగ్స్ 9 to 10 ఒకటి, 12 to 1 ఒకటి, 5 to 6 ఒకటి. అది ఎప్పటి నుంచి? ఇప్పుడు కాదు, ఇమీడియట్ గా అయితే కాదు, మండే నుంచో 3 days నుంచి. ఈ రోజు ఎంత? ట్యూస్డే కదా, సాటర్డేనో ఫ్రైడేనో పెట్టుకుందాం అలా. అప్పటి నుంచి కొంచెం అలవాటు పడాలి మీరు కూడా ఆన్లైన్కి. ఇవన్నీ కొంచెం కొత్తగా ఉంటాయి మీకు అంతా. చిన్న చిన్నగా కోర్స్ కూడా అలవాటు అవుతుంది. ఒకసారి సిలబస్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు కోర్స్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఈజీ కోర్స్ అమ్మా, ఏం కంగారు పడద్దు. ఎందుకంటే వీ హ్యావ్ ఏ క్లారిటీ దట్ హౌ, ఎలా తీసుకెళ్ళాలి మిమ్మల్ని ఏంటి అని మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. మీరు నీట్ గా ఫాలో అవ్వండి సార్. మరి ఎలా మనకి సాఫ్ట్వేర్ అన్ని యాక్సెస్ అవన్నీ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఫోన్ లోనే వచ్చేస్తుందమ్మా, మీరు ఫోన్ లో చూసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే, నేను ఇక్కడే ఉంటాను కాబట్టి, సో నేను మార్నింగ్ వస్తాను, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 3 ఈవినింగ్ కూడా వస్తాను. నేను ఎప్పుడు వచ్చినా సరే డౌట్స్ కానీ మీకు వస్తూ ఉంటాను. మీ స్టడీలో ఉన్న ఒకసారి మిమ్మల్ని కనిపించి వెళ్తూ ఉంటాను. మీకు డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. సో ఇది ప్రోగ్రామ్, ఓకేనా? ఇలా టైమింగ్స్ చేసుకోండి. మీరు మాక్సిమం ఇక్కడే ఉండండి, స్టడీ అవర్స్ కూడా. ఇన్ కేస్ క్లాస్ టైమింగ్స్ లో మాత్రం కంపల్సరీ యాజ్ పర్ టైం వచ్చేలా చూసుకోండి. నాకేంటంటే క్లాస్ టు క్లాస్ షిఫ్ట్ అవడానికి ఒక 10 minutes అసలు పడుతుంది అంతే. సో అది ఇంకా నార్మల్. ఆ టైంలో కూడా మీరు వచ్చేసి చదువుకుంటూ ఉండండి ప్రీవియస్ క్లాస్, ఓకేనా? సరేనా? ఓకేనా? ఆన్లైన్ వాళ్ళు ఏమన్నా ఉందా? డౌట్ ఏమన్నా ఉందా ఆన్లైన్ వాళ్ళకి? హలో, Yeah, sir. No, sir. ఓకేనా? ఏడు సాయి, Sir, everything is fine. సాయి ఎక్కడున్నాడు? ఎక్కడ? సాయి లేడా? ఓకే సరే. సరే అమ్మా, నేను క్లోజ్ చేస్తున్నా.